ఏరువాక పూర్ణిమ రోజున వృషభ పూజనం చేస్తారని చెప్పారు కదా, ఎందుకు చేస్తారు? వృషభము అంటే ఎద్దు అని మనందరికీ తెలుసు. వృషభము అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే ధర్మము అని అర్థం. కాబట్టి ఈ గోవు, ఈ ఎద్దు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ధర్మానికి ప్రతినిధులు. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకొని శివుణ్ణి దర్శనం చేసుకోవాలని పెద్దవాళ్ళు ఏ రకంగా చెప్పారో, ఏరువాక పౌర్ణమిలో మొట్టమొదటి నువ్వు పొలం దున్నటానికి వెళుతున్నప్పుడు మొట్టమొదటి నువ్వు ధర్మాచరణ చెయ్యాలి. ధర్మాచరణ అంటే వృషభానికి పూజ చెయ్యాలి. అంటే ఆ ఎద్దుని నువ్వు గౌరవించాలి. ఎద్దుని గౌరవిస్తే అది నీకు సహకారం చేస్తుంది. అందువల్ల వృషభ పూజనము అంటారు. ఎద్దుకి పూజ చెయ్యాలి. భౌతికంగా తనని ఎవరైతే పూజ చేశారో వాళ్ళని ఆ యజమాని ఎడల చాలా ప్రేమగా ఉంటుంది. మీరు గమనించారో లేదో, మనకి ఒక జంతువు ఎడల మనం గనక ప్రేమ చూపిస్తే, మనం దూరం నుంచి ఉంటే, ఒక్కసారి ఇప్పుడు ఉన్నటువంటి శునకాల సంగతే తీసుకుందాం. మనం దూరంగా నిలబడితే ఒక్కసారి ఎంత దూరంలో ఉన్నా సరే తోక ఊపుకుంటే ఎంత దగ్గరగా పరుగున వస్తాయండి. ఏమిటా సంబంధం? వాటి ఎడల మనం ప్రేమ చూపిస్తున్నాం, ఆ ప్రేమని తిరిగి అవి మనకి సమర్పిస్తున్నాయి. ఆ రకంగానే ఎద్దు ఎడల మనం ప్రేమ గౌరవం చూపించామనుకోండి, ఆ ఏరువాక పౌర్ణమి నాడు చక్కగా అవి కూడా మన రైతన్న, మా యజమాని పొలం ఇది, నాలో ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకు నేను కష్టపడతాను. అందుకనే ఇప్పుడు గుర్తింపు అని మనం ఇప్పుడు ఈ రోజులు ఆధునిక పరిభాష అంటున్నాం చూడండి. ఎద్దులు కూడా అవే కోరుకుంటాయి, ఆవులు కూడా అవే కోరుకుంటాయి. నన్ను గుర్తించాడు, నన్ను పూజించాడు, వీడికి నేను సహాయం చేస్తాను. అందువల్ల మన సంస్కృతిలో వృషభ పూజనము అని పెట్టారు. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఈ ఏరువాక పౌర్ణమి నాడు వృషభ పూజనం చేసేవారు. అంటే ఇంకొక అంతరార్థం, భౌతికార్థం అని చెప్పాను, అంతరార్థం ఏంటంటే ధర్మాన్ని ఆచరించేవారు. ఎందుకంటే ధర్మం అనేది, సంస్కృతి అనేది మనం ఆచరిస్తే మన తర్వాత తరం కూడా ఆచరిస్తుంది. మనం ఎద్దుని గౌరవిస్తే, ఎద్దుని పూజ చేస్తే తర్వాత వచ్చేటువంటి రైతు బిడ్డ కూడా మళ్ళీ ఎద్దుని పూజ చేస్తాడు. అంటే జంతువుని గౌరవించడం అనే సంస్కృతి తర్వాత తరాలకు కూడా వెళుతుంది. ఈ సంస్కృతిని అలవాటు చేయటానికి పూర్వకాలంలో ఈ వృషభ పూజనం అని పెట్టారు. ఒకటేమో ధర్మాన్ని ఆచరించడం అనే అంతరార్థం, ఒకటి పైకేమో పరస్పరం ఆత్మీయతను ప్రదర్శించుకోవటం ఒకటి.